సిద్ధార్థుల లోతైన దృక్పథంలో డోపమైన్ ఎంపైర్. సిద్ధార్థులు అనగా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే మేధావులు. వాళ్ళు అనుభవించినట్లు డోపమైన్ ఎంపైర్ పుస్తకం మన జీవితంలో ఈ సంస్కరణ యుగంలో మనసు అనుభవించే సంతృప్తి, అసంతృప్తుల మధ్య ఉన్న సూక్ష్మ బంధాన్ని తెలియజేస్తుంది. సిద్ధార్థుల తత్వంలో మనసు శాంతిని పొందాలంటే బాహ్య ప్రలోభాల వేటలో కాకుండా మన లోపలే ఉన్న సమతుల్యతను కనుక్కోవాలి. డోపమైన్ ఎంపైర్ కూడా అదే విషయాన్ని ఆధునిక శాస్త్రపరంగా చెప్తోంది. మనం ఎక్కువ ఆనందాన్ని వెతుక్కుంటూ వెలుపలికి వెళ్తే అది కొంతకాలానికి అసంతృప్తి మళ్ళీ చేరుకుంటుంది. సిద్ధార్థులు చెప్తారు, బాధ అనేది జీవన భాగం, దాన్ని అంగీకరించడం ద్వారా నిజమైన శాంతి లభిస్తుంది. ఈ పుస్తకం కూడా అదే సూత్రాన్ని ఆధునిక రూపంలో మనకు అందిస్తోంది. అధిక డోపమైన్ వేటలో కాకుండా కొంచెం తప్పులు, కొంచెం కష్టాలు అనుభవించి ఆత్మ నియంత్రణతో జీవిస్తే మనసు నిజమైన ఆనందాన్ని పొందగలదని ఈ పుస్తకం స్పష్టం చేస్తోంది.